ఆహ్, ఇక్కడ గీత్ సాయిని లేకపోతే యాక్చువల్‌గా ఈ ఫిల్మ్ ఇంపాసిబుల్ టు డూ ఇట్ అనమాట. అమ్మాయికి క్యారవాన్ లేదు. అమ్మాయికి క్యారవాన్ లేదు. అక్కడ ఏ ఊరెళ్తే ఆ ఊర్లో ఎవరితోనో మాట్లాడి పరిచయం చేసుకొని ఆళ్ళ ఇంట్లోనే ఉండిపోయేది. వాళ్ళ ఇంట్లోనే మేకప్ గానీ ఇవన్నీ. అసలు మళ్ళీ యాక్టింగ్ చేసేది, ప్రొడక్షన్ ఏమైనా హెల్ప్ కావాలంటే చేస్తది. నేను డ్రైవరు, డైరెక్టరు, ప్రొడ్యూసరు అన్నీ. ఆహ్, ఒక ఐదుగురు టీమ్ మేము. నాకిద్దరు ఏడీస్ వంశీ, శేఖర్, గోపి, మదన్. ఏడీస్ ఆళ్ళే, ప్రొడక్షన్ టీమ్ ఆళ్ళే, ప్రొడ్యూసర్స్ ఆళ్ళే, ఎగ్జిక్యూటివ్ ఆళ్ళే, ఎవ్రీబడీ ఆ ఐదుగురమే. ఆ ఐదుగురమే సినిమా చేసాము గీత్ సైనితో. సో, ఇలాంటి ఫిల్మ్ అందుకే వైల్డ్ ఫ్లవర్ అన్న శ్రీకాకుళంలో ఎక్కడో చేసాం ఈ ఫిల్మ్‌ని. అలాంటి ఆ వైల్డ్ ఫ్లవర్, ఆ న్యాచురల్ ఫిల్మ్‌ని జనాల ముందుకి తేవాలి అనంటే, అసలు నేను షూట్ చేస్తున్నప్పుడు కూడా చెప్పా కదా! నేను ఇది రిలీజ్ చేయలేను. అసలు దీన్ని ముందుకు తీసుకెళ్తానా లేదా అనేది నాకు తెలియదు. ఇక్కడికొచ్చి ఫిల్మ్ అయిపోయిన తర్వాత, ఫిల్మ్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 100, 150 మెంబర్స్ చూపించాను నేను నార్మల్ ఆడియన్స్‌కి. వాళ్ళ రియాక్షన్స్ చూసిన తర్వాత ఒక కొంత సాటిస్ఫాక్షన్, హ్యాపీ అనిపించింది. అమ్మ! వి అచీవ్డ్ సంథింగ్ అని. ఇప్పుడు ఇది ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏంటి అనంటే, మధుశాలిని మేడం గారు సినిమా చూసారు. ఆవిడకి ఎంత నచ్చింది అంటే, ఆవిడ బేసిక్‌గా ఇలాంటి ఫిల్మ్స్ హ్మ్, టికెట్ కొని థియేటర్‌కెళ్ళడానికే కొద్దిగా భయపడే టైంలో డబ్బులు పెట్టి సినిమాని ముందుకు తీసుకెళ్ళడానికి వచ్చారావిడ. సో, థ్యాంక్ యూ మేడం. ఆహ్, నేను చెప్పా గదా! దుర్గాదేవిని మొక్కుకొని నీదే భారం అన్నా. ఐ థింక్ ఆ బ్లెస్సింగ్స్‌తో షీ కేమ్ ఆన్ బోర్డ్. తను నేను నేను అలానే ఫీల్ అవుతున్నా. ఈ సినిమా ముందుకొస్తుంది అనంటే అది మషాలిని గారి యొక్క సపోర్ట్. ఆహ్, మీకు కన్యాకుమారి ఫిల్మ్ గురించి ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఇది హైలీ ఎంటర్‌టైనింగ్‌గా ఉంటుంది. న్యాచురల్ క్యారెక్టర్స్‌తో ఉంటుంది. మనసుని హత్తుకునే సీన్స్‌తో ఉంటుంది. మనం ఒక రియల్ ఎమోషన్స్‌తో చూసే ఫిల్మ్‌లా ఉంటుందనమాట. ఆహ్,